హలో నమస్తే వెల్కమ్ టు రియాలిటీ చెక్. తిరుమలలో ఘోరం జరిగింది. గతంలో ఎప్పుడూ లేని స్థాయిలో తిరుమలలో తొక్కిసలాటలో 6 ప్రాణాలు కోల్పోయారు. గతంలో అనేక సందర్భాల్లో భారీగా తిరుమలకు భక్తులు వచ్చిన సందర్భాల్లో కూడా చిన్న చిన్న తోపులాటలు లాంటివి చూసాం. లేకపోతే క్యూ లైన్లో సౌకర్యాలు లేకపోవడం లాంటివి చూసాం. కానీ భక్తులు ప్రాణాలు కోల్పోవడం మాత్రం టీటీడీ బోర్డు ఏర్పడ్డ తర్వాత ఇప్పటివరకు ఎప్పుడు చూడలేదు. ఇటువంటి విషాదం కారణం ఏంటి? భవిష్యత్తులో ఇటువంటి విషాదం జరగకుండా తీసుకోవాల్సిన చర్యలు ఏంటి? దీనికి బాధ్యులు ఎవరు అనే అంశాలపై మనతో మాట్లాడడానికి సిపిఎం నేత కందార్ మురళి గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. సార్ నమస్తే, వెల్కమ్ టు ఈహా. నమస్కారం. సార్, ఏంటి ఇన్సిడెంట్కి బాధ్యులు ఎవరు? ఇన్సిడెంట్ జరగడానికి కారణం ఏంటి? ఈ నమస్కారం మీకు వీక్షకులకు అందరికి. సార్, వాస్తవంగా నిన్న జరిగినటువంటి ఘటన తీవ్రమైన విషాదం కలిగించేది. తిరుపతి తిరుమలలో ఇటీవల కాలంలో ఎప్పుడు అసలు చనిపోవడం అనేది నేను వినలేదు. నేను ఈ ఊర్లో పుట్టాను, ఈ ఊర్లో పెరిగాను, ఈ ఊర్లోనే చదువుకున్నాను, అన్ని నేను దగ్గరగా చూస్తున్నాను. అన్ని కూడా వైకుంఠ ఏకాదశి అని అంటే లక్షల మంది జనం వస్తారని ఈ రోజు కాదు, అప్పటి నుంచో ఇది ఒక సాంప్రదాయంగా ఉంది. అంటే ఇంత పెద్ద సంఖ్యలో జనం వస్తారనంటే కనీసమైనటువంటి ఏర్పాట్లు చేయకుండా, ఏమాత్రం దాన్ని సీరియస్ గా తీసుకోకుండా వ్యవహరించినటువంటి ఫలితంగానే ఈ విషాదానికి కారణం మానవ తప్పిదమే తప్ప ఏదో టెక్నికల్ రీజన్స్ ఇంకోటో చెప్పుకోవడానికి ఏమాత్రం అవకాశం లేదు. ఇలా జరిగినటువంటి మొత్తం చూస్తే ఎపిసోడ్ లో క్రిస్టల్ క్లియర్ గా ఒక నిర్లక్ష్యము, పట్టించుకోకపోవడము, బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించడమే అడుగడుగునా కనిపిస్తా ఉంది. నిన్న ఉదయమే చైర్మన్ గారు, ఈఓ గారు, మిగిలిన అధికారులందరూ కూడా ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టారు. ఎవరు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు, మేము 1500 మంది విజిలెన్స్ సిబ్బందిని, 3000 మంది పోలీసులను ఏర్పాటు చేసుకున్నాం, ప్రశాంతంగా దర్శనాన్ని పూర్తి చేసుకోవచ్చు అని చెప్పి నిన్న ఉదయం కూడా నిన్న ప్రస్తుతం మాట్లాడారు, మీడియాతో మాట్లాడారు. ఇంతకు గత నెల రోజుల నుంచి ఇదే రకమైనటువంటి ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. కానీ నిన్న ఉదయం యాక్చువల్ గా టికెట్లు ఈ రోజు ఉదయం 5 గంటలకు ఇవ్వాలి, కానీ నిన్న ఉదయం 10 గంటల నుంచే జనం రావడం ప్రారంభమైపోయింది. అంటే జనం రావడం ప్రారంభమైంది, కేంద్రాల దగ్గర పెద్ద సంఖ్యలో గుమిగూడిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళని ఎక్కడ అటు ఇటు కదిలించే పరిస్థితి లేదు. బేగా వాటికి తాళాలు తీయవరు, లోపలికి వెళ్ళనివ్వరు. ఇంకొక మోరోవర్ ఏంటంటే ఇవన్నీ కూడా నివాస ప్రాంతాలు. ఏదన్నా పెద్ద గ్రౌండ్, లేదంటే తారక రామ స్టేడియము, లేదా మున్సిపల్ ఉన్నటువంటి హై స్కూల్, నెహ్రూ మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్, లేదా ఇట్లాంటివన్నీ చాలా పెద్ద ఉన్నాయి. మీకు కూడా తెలుసు, తిరుపతిలో చేశారు కాబట్టి. విష్ణు దీంట్లో కూడా ఇచ్చేవాళ్ళు కదా టికెట్స్, అక్కడ కూడా పెట్టలేదా? బస్ స్టాండ్ లో అక్కడ పెట్టారు 9. ఇప్పుడు మామూలుగా ప్రతిరోజు 3 కౌంటర్లు నడుస్తుంటాయండి. మీకు కూడా తెలుసు, 3 కౌంటర్లు నడుస్తుంటాయి. శ్రీనివాసం గాని, అలిపిరి దగ్గర గాని, విష్ణునివాసం గాని, ఇట్లాంటి 3 కేంద్రాలు జరుగుతుంటాయి. ప్రతి రోజు జరిగేటువంటి ప్రక్రియ ఇది. ఇప్పుడు అదనంగా 6 కౌంటర్లు పెట్టారు. 6 కౌంటర్లు పెట్టి అన్ని చోట్ల, అంటే అదనంగా 6 కేంద్రాలు, 6 ప్లస్ ఆల్రెడీ ఉన్నటువంటి 9 కేంద్రాలు పెట్టారు. 9 కేంద్రాల్లో ఒక్కొక్క కేంద్రంలో 10 కౌంటర్లు పెట్టారు. అంటే 90 కౌంటర్లు పెట్టారు. అంటే ఇప్పుడు ఒక్కొక్క కౌంటర్ లో 10,000 మంది వేసుకోండి, ఎంత అవుతుంది మీకు? అన్నా కూడా అంత పెద్ద సంఖ్య ఏం కాదు కదా. 90,000 మంది, అంత జనం కూడా లేరు. నిన్న వచ్చినటువంటి జనం ఏదో పెద్ద లక్షల్లో వచ్చేసి అసలు దిక్కు తెలియనటువంటి పరిస్థితిలో ఇట్లాంటి జరిగిందనడానికి కూడా లేదు. కారణం ఇప్పుడు మేజర్ రీజన్ ఏంటంటే టీటీడీ యాజమాన్యం ఒక ప్రకటన చేసిందండి. గతానికి ప్రస్తుతానికి ఉన్నటువంటి జరిగినటువంటి పొరపాటు ఏమనంటే టికెట్ లేకుండా కొండ మీదకి రావడానికి వీల్లేదు అని చెప్పారు. టికెట్లు తిరుపతిలో ఆన్లైన్ లో తీసుకోవచ్చు, లేదంటే తిరుపతిలో తీసుకోవచ్చు. ఆన్లైన్ లో రాని వాళ్ళందరూ ఏం చేశారు? ముఖ్యంగా తమిళనాడు ప్రాంతం నుంచి వైకుంఠ ఏకాదశిని చాలా ప్రశస్తంగా తీసుకుంటారు. ఆ రోజు దర్శనం చేసుకుంటే మంచి జరుగుతుంది అన్నటువంటి అభిప్రాయం, చాలా బలమైనటువంటి ఒపీనియన్ ఇది మనకు తమిళనాడు ప్రాంతం నుంచి వచ్చే వాళ్ళకి. తిరుపతిలో స్థానికులు కూడా అట్లాంటి ఒపీనియన్ ఉంది. ఇది గతంలో ఏం జరిగిందనంటే స్థానికులకు మాత్రమే ఇక్కడ ఇస్తారు అని చెప్పి ఈ కౌంటర్లు పెట్టారు. 80 కౌంటర్లు గతంలో పెట్టారు, ఇప్పుడు 10 అదనంగా కూడా పెట్టారు అనుకోండి. స్థానికులకు మాత్రమే పెట్టారు. ఎవరైనా బయట నుంచి భక్తులు వస్తే వాళ్ళకు కూడా ఇచ్చారు. అంటే రాష్ట్రం అంతా, దేశం అంతా రండిన పిలుపు ఇవ్వలేదు. ఈ దఫా జరిగింది ఏమంటే
కౌంట్ మీకు టికెట్లు లేకపోతే కొండ మీదకి రావడానికి వీల్లేదు అనేది ఒక పెద్ద ఆందోళన పెంచింది. ఉమ్, రెండవది, ఏ రకమైనటువంటి ముందస్తు జాగ్రత్తలు లేకపోవడం అనేది ఒక ఇక్కడ సీరియస్ ఇష్యూగా మనకు కనిపిస్తుంది. ఉహుం, వాస్తవంగా 1500 మంది విజిలెన్స్ సిబ్బంది, 3000 మంది పోలీసులు అని చెప్పి ప్రకటన చేసినటువంటి వీళ్ళు ఉమ్. కనీసం కౌంటర్ దగ్గర 25 మంది పోలీసులు పెట్టరండి. ఓ లేరా? 25 మంది పోలీసులు కూడా, కానీ అడిగితేమో 40 మందిని పెట్టామని అంటున్నారు. ఉమ్, కానీ ఎక్కడ మేము చూసాం కదా నిన్న ఉదయమే ఓ డౌట్ వచ్చింది. నిన్న సాయంత్రానికి ఎక్కడ చూసినా జనం విపరీతంగా. నిన్న సాయంత్రం స్కూళ్ళ నుంచి వచ్చే పిల్లలు ఇళ్లకి ఆలస్యంగా వచ్చారు. బస్సులు ఆ దారిలో రాలేకుండా పోయినటువంటి పరిస్థితి. ఉద్యోగాల నుంచి వచ్చే వాళ్ళు ఇబ్బంది పడినారు. తిరుపతి నగరంలో చాలా తీవ్రమైన ఇబ్బంది పడినారు. కారణం ఏమంటే స్థానికులు లైన్లలో నిలబడుకోవడం వల్ల కాదు, బయట ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో వచ్చేసారు. ఇక్కడ బైరాగపట్టి దగ్గర జరిగిందేమి, ఒక్కటే గేట్ లేదు అక్కడ. ఉమ్, ఆ గేటు లోపల పార్క్ ఉంది. పార్కు గడ్డి దొక్కేస్తారని చెప్పేసి ఉమ్. మొత్తం నీళ్లు పెట్టి నీళ్ళంతా ఫుల్ పెట్టేశారు ఆ పార్క్ నిండా. ఓ. లోపలికి పోతే కూర్చోవడానికి లేదు, నిలబడుకోవడానికి లేదు, బురద. భక్తులకి అందరికి కనీసం మలమూత్రాలకు పోవడానికి అవకాశం లేదు. ఉమ్, అక్కడ ఏం తినడానికి లేదు. రాత్రంతా ప్రయాణం చేసి వచ్చి, లేదంటే ఎంతో దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళని ఉమ్. మీరు ఒక పార్కు లోపల దోచేసి గడియేసి మేము ఎవరికో ఒక అస్వస్థత అయింది కాబట్టి ఆమె తీసుకొని పోవడం కోసం తీసాము, మేము చేసాము అని అంటున్నారు. ఇవన్నీ కూడా అర్థం పర్థం లేనటువంటివి. మీరు మనుషులతో డీల్ చేస్తున్నారు అన్నటువంటి విషయాన్ని కూడా మర్చిపోయి, ముఖ్యంగా భక్తులు ఎక్కడెక్కడి నుంచో వచ్చినటువంటి వాళ్ళు, చనిపోయినటువంటి వాళ్ళందరూ కూడా చూడండి, ఒబేసిటీ. వాళ్ళు ఎవరు కూడా ఊపిరి ఆడకుండా కింద పడిపోయినటువంటి వాళ్ళు. ఆ తర్వాత దిక్కు తెలియనటువంటి పరిస్థితి. ఏం జరుగుతుందో అర్థం కాల. నేను అక్కడ ప్రత్యక్షంగా ఉన్నటువంటి అనేక మందితో మాట్లాడితే అసలు పట్టించుకున్న నాదుడు లేడు. అక్కడ అంబులెన్స్ ను పెట్టుకున్నారు. అంబులెన్స్ ఇంత జరుగుతుంటే ఆ అంబులెన్స్ డ్రైవర్ లేడు. అతని కోసం అందరూ ఫోన్లు చేసుకోవడం, పరిగెత్తడం. 20 నిమిషాల తర్వాత అంబులెన్స్ వచ్చింది. ఎవరైనా బతకడానికి ఛాన్స్ ఉన్నటువంటి వాళ్ళు కూడా బతకడానికి వీలైనటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే ఇవన్నీ కూడా మానవ తప్పిదాలు కదా. ఇవన్నీ పూర్తిగా హ్యూమన్ ఎర్రర్స్ అనే విషయం మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. నిన్న జరిగినటువంటి ఘటనలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం, బాధ్యత రాహిత్యంగా ఉండడం, నిర్లక్ష్యంగా ఉండడం అనేది అడుగడుగునా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ముఖ్యంగా పోలీసు రోడ్లు బాగాలేదని చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇది కరెక్ట్ కాదు ఏ రకంగా చూసినప్పటికీ. నిన్న మధ్యాహ్నం దాకా గంజాయిని పట్టుకున్నామని చెప్పి ప్రెస్ మీట్ లో ఎస్పీ గారు, ఏఎస్పీ గారు, అందరూ అధికార యంత్రాంగం అంతా కూడా సిఐ స్థాయి నుంచి అందరూ ఆ పనిలో ఉన్నారు. ఉదయం 10 గంటల నుంచి జనం పెరిగిపోతున్నారు. ఊరంతా ఎక్కడ చూసినా ఈ వాతావరణం ఉందని చెప్పి దాని మీద తగిన జాగ్రత్తలు తీసుకొని, ఎక్కడ జనం పెరుగుతున్నారో, మహిళలు పెద్ద సంఖ్యలో వచ్చేసారు, వృత్తులు పెద్ద సంఖ్యలో వచ్చేసారు. వాళ్ళందరినీ మేనేజ్ చేయడానికి ఏమేం చేయాలన్నటువంటి వాటి మీద ప్రాపర్ గా రియాక్ట్ కాకపోవడమే ఈ పరిస్థితికి కారణం అనేది నేను భావిస్తున్నాను. రాత్రి అసలు ఎంతమంది చనిపోయారో కూడా అర్థం కాదు. ఒకరంటారు, ఇద్దరంటారు. నేను రాత్రి 1:30 దాకా హాస్పిటల్లోనే ఉన్నాను. అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అంతా కూడా చూడడానికి వెళ్ళి అసలు ఎట్లా ఉందంటే లోపలికి పోతే భీతావహమైనటువంటి పరిస్థితి. మీరు 6 మంది చనిపోయారు, 4 రుయ్ ఆసుపత్రిలో చనిపోయారు, అదే మాదిరి 2 స్విమ్స్ ఆసుపత్రిలో చనిపోయారు. నేను లోపలికి వెళ్ళేటప్పటికి ఎట్లా ఉందంటే అరుపులు, కేకలు, గాయాలు, రక్తం ఓడుతున్నటువంటి పరిస్థితి. కాళ్ళు ఇరిగిపోయిన వాళ్ళు, చేతులు ఇరిగిపోయిన వాళ్ళు, ముఖమంతా దెబ్బలు తగిలి రక్త గాయాలతో ఉన్నటువంటి వాళ్ళు, ముక్కుల్లో నెత్తురు, చెవుల్లో నెత్తురు, చేతులు కదల్చలేరు, చేతిని ఊరికేట కదిలిస్తే అరుపులు. అసలు ఎక్కడ అసలు భీతవహమైనటువంటి పరిస్థితి. 40 మంది ఈ రకంగా పరిస్థితి ఉందనంటే దేనికి ఇంత పరిస్థితి? మనకు అదృష్టం ఉండి ఆ 40 మంది అవుట్ ఆఫ్ డేంజర్ అని అంటున్నారు. ఇప్పుడు ఉదయాన్నే నేను మాట్లాడితే అంటే 6 మంది ప్రాణం పోవడానికి ప్రధానమైనటువంటిది నిర్లక్ష్యమే కదా. ఈ నిర్లక్ష్యం, జాగ్రత్తలు, ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం అనేదే ప్రధానమైనటువంటిది. లోకల్స్ కి పరిమితం చేయాల్సినటువంటి అంశాన్ని రాష్ట్రము, దేశమంతటా అని చెప్పేయడం. రెండోది, టికెట్ లేకపోతే కొండ మీదకి రానివ్వమని చెప్పి ప్రకటన చేయడం. ఇవన్నీ కూడా ఆందోళన పెంచింది. ఎట్లో గట్ట టికెట్ ను సాధించాలన్నటువంటి పట్టుదలని లేదా ఆతృతని ప్రదర్శించి ఈ రకమైన పరిస్థితి కారణమయ్యారనేది క్లియర్ గా కనిపిస్తుంది. నాగేశ్వర సార్ సార్ కాదు సార్, ఇప్పుడు గతంలో మనం చాలా సందర్భాల్లో చూసాం, టికెట్ లేకపోయినా వైకుంఠ ఏకాదశి రోజు కొండపైకి వెళ్ళి అఖిలాండ దగ్గర నిలబడి దేవుడిని దండం పెట్టుకుని వచ్చేస్తారు. సో టికెట్ లేని వాళ్ళు కొండకి వద్దు అనే నిర్ణయం టీటీడీ ఎందుకు తీసుకుని ఉంటుంది?
అదే నాకు అర్థం కాల, ఎందుకు తీసుకున్నారు అని. టికెట్ లేని వాళ్ళు కూడా దర్శనం చేసుకోవచ్చు. పోయిన ఏడాది చేసుకున్నారు, అంత ముందు ఏడాది చేసుకున్నారు. అంటే వాళ్ళంతా కూడా షెడ్యూల్లో ఉంటారు, వాళ్ళకి అక్కడ పాలు ఇస్తారు, భోజనం పెడతారు, అన్ని రకాల ఏర్పాట్లు ఉంటాయి. కాబట్టి ఒక రోజు కాదు 2 రోజులైనా ఉంటారు. వాళ్ళు 10 రోజులు కదా దర్శనం, ఇదంతా కూడా ఒక రోజు ప్రక్రియ కాదు. రెండోది, గతంలో 10 రోజులు కంటిన్యూగా టికెట్లు ఇచ్చేవాళ్ళు. ఈ దఫా నువ్వు 3 రోజులకు పరిమితం చేస్తేవి. 3 రోజులకు పరిమితం చేసి ఆ టికెట్లు కూడా ఆన్లైన్ అయిపోయినాయని చెప్పేసి మీరెవరు టికెట్ లేని వాళ్ళు పైకి రావడానికి వీలేదని ఆటంకాలు పెట్టి ఇప్పుడు ఏం చేస్తారు, తిరుపతిలోనే టికెట్లు ఇస్తున్నారు. కాబట్టి మొత్తం ఒక్కసారిగా వచ్చి పడిపోయినటువంటి పరిస్థితి. పడిపోయారు, జనం పెరిగారు. పెరిగిన తర్వాత ఏం చేయాలా? ఇప్పుడు ఈ రోజు ఉదయం 5 గంటలకి టికెట్లు ఇస్తామని ప్రకటించారు. ఈ ఘటన జరిగిన తర్వాత రాత్రి నుంచే టికెట్లు ఇవ్వడం ప్రారంభించారు. అదేదో జనం ఫ్లోటింగ్ పెరిగినప్పుడు ఆ క్యూ లైన్ లో నిండిపోతే, అంటే ఆ లాక్ తీసేసి క్యూ లైన్ లోకి పంపించిన తర్వాత క్యూ లైన్ నిండిపోయింది అనుకోండి, టికెట్లు ఇవ్వడం అనేది నువ్వు ప్రారంభిస్తే నువ్వు ఎప్పుడు దర్శనం టైం ఇస్తావు? అప్పటిదాకా రూమ్ లో ఉంటాడు, లాడ్జ్ లో ఉంటాడు, లేకపోతే స్లాట్ ని బట్టి పోతారు కదా, వాళ్ళ టైం ని బట్టి వాళ్ళు పోతారు. 3 రోజులే 10 రోజులకు సంబంధించిన దర్శనం టికెట్ కూడా ఇస్తామని చెప్పింది టీటీడీ. ఈ 3 రోజుల్లోనే టికెట్ తీసుకోవాలి, 10 రోజులకు సంబంధించిన దర్శనం టికెట్లు. అదే అదే కదా, 10 రోజులు ఇవ్వాల్సిన దాన్ని 3 రోజులకు పరిమితం చేసి చేయడం అనేది, ఆ టైం స్లాట్ ఇచ్చేసి ఉంటే వాళ్ళు ఎక్కడ ఉండాలో వాళ్ళు నిర్ణయించుకుంటారు కదా. అది వాళ్ళ వ్యవహారంగా ఉండదు. నువ్వు రేపు ఉదయం 5 గంటలు అంటే, నిన్న ఉదయం 10 నుంచే జనం పెరిగిపోయారు. జనం పెరుగుదలను దృష్టిలో పెట్టుకుని అయినా ఇచ్చేసి ఉండాల్సింది టికెట్లు. అంటే ఫ్లోటింగ్ జరుగుతూ ఉండేది. అంతా ఎవరెవరు పార్టీ వాళ్ళు పోతుంటారు, వచ్చినటువంటి వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉండేది, సౌకర్యంగా ఉండేది. జనం కూడా ఏదో లక్షల సంఖ్యలో వచ్చి పడిపోయినారు, మేనేజ్మెంట్ చేయడానికి వీలు అనేటువంటి పరిస్థితి ఉంది. ఆ కారణంగా జరిగింది అనేది కూడా లేదు ఇక్కడ. తిరుపతిలో ఈ రకమైనటువంటి పరిస్థితి గతంలో ఎప్పుడూ లేదు. ఇది చాలా దౌర్భాగ్యకరమైంది, దురదృష్టకరమైంది. ఇంతటి విషాదాన్ని ఎప్పుడు టీటీడీ చరిత్రలో చూడలేదు. ఇది ఒక రకంగా చీకటి రోజుగా, నిన్న ఒక బ్లాక్ డే గా చూడాలి టీటీడీ హిస్టరీలో. ఇది ఏ రకంగానూ సమంజసమైనటువంటిది కాదు. ఇది మనుషుల నిర్లక్ష్యం కారణంగా, అధికార యంత్రాంగం నిర్లక్ష్యం కారణంగా, ముఖ్యంగా ప్రభుత్వ వైఫల్యం కారణంగా ఈ పరిస్థితి ఏర్పడింది అనేది నేను పూర్తిగా దగ్గరుండి చూసిన తర్వాత మాకు అర్థమైనటువంటిది. అందుకనే నిన్న మేము రాత్రి అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ప్రకటన చేశాం, ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలి, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి మృతులకు అని చెప్పి. అదే మాదిరి క్షతగాత్రులు కూడా ₹25 లక్షల పరిహారం వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళకి చాలా తీవ్రమైనటువంటి గాయాలు అయ్యాయి అని కూడా చెప్పాము. కానీ ఈ రోజు మంత్రి గారు వచ్చి, ఆయన సత్యకుమార్ గారు వచ్చి ఆయన ₹25 లక్షల అనౌన్స్ చేసినట్టుగా నేను ఇంతకు చూశాను. ఇది సరైనటువంటిది కాదు. మేము కోరినట్టుగా ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వడం న్యాయమైనటువంటిది. వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. దేవుడి దగ్గరకు వచ్చి చనిపోయినటువంటి వాళ్ళ పట్ల ఈ రకంగా కూడా ప్రవర్తించడం సమంజసం కాదు. సినిమా ఫంక్షన్లకు వచ్చి చనిపోయినటువంటి వాళ్ళకి ₹1 కోటి ఇచ్చారు, 2 కోట్లు ఇచ్చారు. అక్కడ విశాఖ పరిశ్రమలో పేలుడు సంభవించి చనిపోతే అక్కడ ₹1 కోటి ఇచ్చారు. ఎల్జీ ఫార్మర్స్ దీంట్లో అట్లా ఇంకా రకరకాల చోట్ల ఇట్లాంటి జరిగాయి. కాబట్టి ప్రభుత్వం బాధ్యతగా స్పందించాలి. మీ తప్పు కారణంగా, అది భక్తుల తప్పు వల్ల జరిగితే అది వేరే, యాక్సిడెంట్ కాదు, ఇది యాక్సిడెంట్ కాదు, ఇది హ్యూమన్ ఎర్రర్. ఈ కారణంగా జరిగినటువంటి తప్పు. ఈ తప్పును సరిదిద్దే పనికి కనీసం చేయాలి. ఇప్పుడు ఈ 10 రోజులైనా బాధ్యతగా వ్యవహరించాలని చెప్పి మేము కోరుతున్నాం. మొత్తం 3,000 మంది పోలీసుల్ని, 1,500 మంది విజిలెన్స్ సిబ్బందిని అని చెప్పి ఆఖరికి నువ్వు 10 మందిని, 25 మందిని కూడా అక్కడ కౌంటర్ల దగ్గర పెట్టకపోతే ఏ రకమైనటువంటి నిర్లక్ష్యం ఆవరించింది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. మీరు చాలా కాలంగా అక్కడ చూస్తున్నారు, యాక్టివిటీ ఎలా జరుగుతుందో తెలుసు టీటీడీది. నాకు అర్థం కాని ఒక ప్రశ్న ఏంటి అంటే, ప్రభుత్వాలు సరే మారుతూ ఉంటాయి, చైర్మన్లు మారుతూ ఉంటారు, కానీ టీటీడీ యంత్రాంగానికి ఒక ఐడియా ఉంటుంది. వాళ్ళు చాలా బ్యూటిఫుల్ గా, వాళ్ళ పైన డెసిషన్స్, పొలిటికల్ డెసిషన్స్ ఎలాగున్నా ఎంప్లాయీస్ మాత్రం చాలా బ్యూటిఫుల్ గా హ్యాండిల్ చేస్తుంటారు ఎంత క్రౌడ్ వచ్చినా. సో వాళ్ళు కూడా ఎందుకు దీన్ని డిటెక్ట్ చేయలేకపోయారు, ఎందుకు దీన్ని అంచనా వేయలేకపోయారు? లేదు, ఇది ఈ క్రౌడ్ మేనేజ్మెంట్ చేయడం అనేది టీటీడీకి పెద్ద విషయమే కాదు. ఎందుకనంటే లక్షల మంది వస్తుంటారు. మీరు కరకాసి మాసంలో అయితే 5 లక్షల మంది, బ్రహ్మోత్సవాలప్పుడు కూడా లక్షల సంఖ్యలో వస్తుంటారు. మనకు తెలుసు కదా, ఈ గరుడ సేవ రోజు 5-6 లక్షల మంది కూడా వస్తుంటారు. అంటే క్రౌడ్ మేనేజ్మెంట్ ఎట్లా చేయాలనేది టీటీడీ అధికారులందరికీ ఎక్స్పర్టిజం ఉంది. దురదృష్టం ఏంటంటే, నేను అడిగాను, టీటీడీ ఉద్యోగుల్ని దీంట్లో పెట్టడం కంటే కూడా పోలీసుల్ని, శ్రీవారి సేవకుల్ని, ఇట్లాంటి వాళ్ళు ఆధారం చేసుకుని దీన్ని నడపాలని ప్రయత్నం చేశారు. అది కూడా ఒక ప్రధానమైనటువంటి కారణం అని కొంతమంది ఉద్యోగులు నాతో వ్యాఖ్యానించారు. సో భవిష్యత్తులో జరగకుండా దీన్ని పొలిటికల్ గా
సరే ఇప్పుడే మనం దానిపైన కామెంట్స్ చేయలేం, రాజకీయపరమైన కామెంట్స్ చేయలేం. ఎవరు కూడా ఎవరు చైర్మన్గా ఉన్నా, ఏ పార్టీ అధికారంలో ఉన్నా భక్తులు చనిపోవాలి, ఇబ్బంది పడాలని ఖచ్చితంగా ఎవరు కోరుకోరు. ఈ 3 రోజులు మాత్రమే 10 రోజులకు సంబంధించిన టికెట్లు ఇవ్వాలనే డెసిషన్ తీసుకోవడానికి సంబంధించిన మోటివ్ ఏం కనపడుతుంది మీకు? అంటే వాడు ఏదో మీరు అన్నట్టుగా తెలిసి తప్పులు చేశారు, ఎవరో చనిపోవాలనుకొని ఇవన్నీ చేశారు అని చెప్పి నేనేమి అట్లా దీంతో మనం ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. అట్లాంటి మోటివేషన్స్ కూడా ఉన్నాయని నేనేం అనుకోను. ఏదో చాలా గొప్పగా చేశాం మేము, గతంలో కంటే బ్రహ్మాండంగా చేశాము, అద్భుతాలు చేస్తున్నాం, మొత్తం అందరికీ చాలా గొప్పగా చేయాలన్న ఆతృత టిటిడి బోర్డు చైర్మన్ గారు లేదా అధికారులు శ్యామలరావు గారు ఇళ్ళ మాటల్లో పదే వ్యక్తం అయ్యేది. కానీ దానికి అవసరమైనటువంటి ముందస్తు చర్యలు తీసుకోకుండా మాటలు చెప్తే ఉపయోగం ఏముందండి? ఇప్పుడు నిన్న ఉదయం కూడా చైర్మన్ గారు ఎస్పీ గారిని అడిగారు అని అంటున్నారు. చైర్మన్ గారికి సంబంధించిన కొంతమంది నాతో మాట్లాడేటప్పుడు ఏం పర్వాలేదు 3000 మందిని పెట్టేశామని చెప్పారు అధికారులు అని చెప్తున్నారు. వాస్తవం కాదు కదా. వాస్తవం అయితే ఈ రకమైనటువంటి పరిస్థితి ఎందుకు ఏర్పడుతుంది? ఇంత పెద్ద అప్రదిష్ట మూట కట్టుకునేటువంటి పరిస్థితి ఏ చైర్మన్ కైనా వచ్చిందా? ఇది కరెక్ట్ కాదు. అంటే చైర్మన్ తప్పునో లేదంటే బోర్డు సభ్యులు తప్పునో నేను అనడం లేదు. కానీ ఇది అల్టిమేట్ గా ఎవరైతే ఆ డిపార్ట్మెంట్ హెడ్ గా ఉంటారో, ఈఓ గారు, చైర్మన్ గారు, వాళ్ళే కదా బాధ్యత వహించాలా. టీటీడీకి వాస్తవంగా టీటీడీకి డైరెక్ట్ గా దీంట్లో బాధ్యత ఎంత ఉందో అనే దానికంటే కూడా ప్రభుత్వ యంత్రాంగం వాస్తవంగా కలెక్టర్ గారు పోయి తనిఖీ చేస్తారు, ఎస్పీ గారు తనిఖీ చేస్తారు, అధికారులందరూ కూడా పోయి కలుస్తారు. తిరుమల కొండ దర్శనాలకు సంబంధించిన వ్యవహారం కాబట్టి తిరుమల జేఈఓ అండర్ లో ఇవన్నీ కూడా జరుగుతాయి. ప్రతి కౌంటర్ ని తనిఖీ చేస్తారు. గతంలో అటు జరిగింది. ఈ దఫా ఎందుకనో ఆ రకమైనటువంటి ఎక్సర్సైజ్ జరగలేదనేది అది ప్రధానమైనటువంటి లోపంగా నాకు కనిపిస్తూ ఉంది. ఏముందిలే ప్రతిసారి జరిగిపోతుంది కదా అన్నటువంటి ఒక తేలిక భావం నుంచి ఈ ఘటన ఉత్పన్నమైనట్టుగా నాకు అనిపిస్తోంది సార్ వైనర్. రైట్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మురళి గారు మా కోసం సమయం కేటాయించినందుకు. బట్ వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. భవిష్యత్తులో ఇటువంటి ఇన్సిడెంట్స్ జరగొద్దని కోరుకుందాం. వాళ్ళ కుటుంబాలకి వాళ్ళ ఫ్యామిలీస్ అందరికి కూడా సానుభూతి తెలుపుతూ థ్యాంక్ యూ వెరీ మచ్ మురళి గారు మా కోసం సమయం. ఇది మురళి గారితో స్పెషల్ రియాలిటీ చెక్ రేపు షోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ.